కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో టీడీపీ రా కదిలి రా కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. సభా ప్రాంగణాన్ని సీనియర్ నాయకులు యనమల రామకృష్ణ, చింతకాయల అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ, నిమ్మకాయల చిన్నరాజప్ప పరిశీలించారు. టీడీపీ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందన్నారు. వైసీపీ పాలనతో విసుగు చెందినటువంటి ప్రజలు చంద్రబాబు కోసం ఎదురుచూస్తున్నారని సీనియర్ నాయకులు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా స్పీడ్ గా జరుగుతున్న ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇటు మన లోకల్ నాయకులు తోటి పాటు జిల్లా కాకినాడ పార్లమెంటు ఇన్ఛార్జ్ నవీన్ గారు, అదేవిధంగా మనకి స్పెషల్ అబ్జర్వర్ గా వచ్చినటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు, అదేవిధంగా ఈ రోజు అనుకోకుండా కార్యక్రమాన్ని ఏ విధంగా జరుగుతుందో చూడటానికి వచ్చినటువంటి అయ్యన్ పాత్ర గారు, మన లోకల్ నాయకులు కృష్ణ, అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా రాజప్ప గారు, అందరూ కూడా జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ అందరూ కూడా వచ్చి సూపర్వైజన్ చేయడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేయాలని అందరికీ ఆదేశాలు వచ్చాయి. పార్టీ అధిష్టానం నుంచి ఆ విధంగానే ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ప్రతి పార్లమెంట్ కి ఒక కార్యక్రమం అనేటువంటి పెట్టారు. మన కాకినాడ పార్లమెంట్ కి తుని నియోజకవర్గంలో మనం ఈ ప్లేస్ సెలెక్ట్ చేశాం. ఇక్కడ దాదాపు 1,00,000 మంది వరకు కూడా రావాలనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేశాం. ఎందుకంటే 7 నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున వస్తారు. దాదాపు కాకినాడ పార్లమెంట్ లో ఉండేటువంటి 7 నియోజకవర్గాలు రావడమే కాకుండా జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ యంత్రాంగం జనం కాకుండా మామూలు నాయకులందరూ కూడా వాళ్ళు కూడా వస్తారు. ప్లస్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. అంచేత ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి రా కదిలిరా అనేటువంటి కార్యక్రమం మనం చూసాం. బహుశా 82లో ఉండేటువంటి నాయకులు కానీ లేకపోతే ప్రజలకు కానీ తెలుసు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు రా కదిలిరా పిలుస్తుంది తెలుగుదేశం అనేటువంటి నినాదంతో ఆత్మగౌరవాన్ని కాపాడాలి రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి అనేటువంటి నినాదంతో ఆ రోజున కార్యక్రమం చేపడితే ఆ రోజున 82, 83లో ఉప్పెనలాగా కంబైన్డ్ స్టేట్ లో అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ 2 రాష్ట్రాల్లో కలిసి ఉండే ఒక ఉప్పెన వచ్చినట్టుగా ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగానే ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొత్తం సాయంత్రం 3 గంటల